హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జిషు వరల్డ్. 5వ నెల ప్రెగ్నెన్సీలో తల్లి మరియు బిడ్డ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తల్లి గురించి తెలుసుకుందాం. 5వ నెల గర్భధారణలో మహిళలందరూ అనుభవించే అత్యంత సాధారణ గర్భధారణ లక్షణం శిశువు యొక్క మొట్టమొదటి చిన్న కదలికలు. అలాగే గర్భం యొక్క 5వ నెలలో వక్షోజాలు మరింత పెరుగుతాయి. కొలెస్ట్రాల్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది గర్భవతిలో మొదటగా స్రవించే చనుబాలు. దీనిని ఫోర్ మిల్క్ అని కూడా పిలుస్తారు. అలాగే 5వ నెలలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఇంకా మలబద్ధకం సమస్య, కాన్స్టిపేషన్ సమస్య కూడా బాగా ఉంటుంది. అలాగే బ్లడ్ తక్కువ కాకుండా చూసుకోండి. శరీరంలో ఈస్ట్రోజన్ అధికంగా ఉండడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం జరిగి గర్భిణీల్లో చిగురువాపు సమస్య వస్తుంది. ఇక శిశువు గురించి తెలుసుకుందాం. గర్భధారణ 5వ నెలలో శిశువు యొక్క పెరుగుదల వేగంగా ఉంటుంది మరియు ఇది 6 నుండి 8 అంగుళాల పొడవు వరకు పెరుగుతుంది మరియు దీని బరువు 360 గ్రాములు ఉంటుంది. శిశువు యొక్క కండరాలు మరియు ఎముకలు దట్టంగా మారతాయి మరియు గర్భధారణ నెలలో చేతులు, కాలివేళ్లు, కాళ్ళు బాగా నిర్వచించబడతాయి. గర్భం యొక్క 5వ నెలలో పిండం నిద్ర మరియు మేల్కొనే స్థిరమైన షెడ్యూల్ని అనుసరించగలదు. శిశువు యొక్క నిద్ర విధానం తల్లి నిద్ర మరియు మేల్కొనే చక్రానికి భిన్నంగా ఉంటుంది. ఇది ఆమె నిద్రకు భంగం కలిగిస్తుంది. గర్భధారణ 5వ నెలలో ఉన్న శిశువు తనదైన ప్రత్యేకమైన వేలిముద్రలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. శిశువు 5వ నెల గర్భస్థ సమయంలో వినికిడి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది మరియు బయటి శబ్దాలు శిశువుకు భంగం కలిగిస్తాయి. గర్భం యొక్క 5వ నెల నాటికి శిశువు యొక్క రుచి మొగ్గలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. ఓకే అండి, ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళు మంచి పోషకాలున్న ఆహారం తీసుకోండి. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. వాటర్ బాగా తీసుకోండి. నిద్ర బాగా పోండి. ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. ఇక మీ బిడ్డ చేసే చిన్న కదలికల్ని ఎంజాయ్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.